ఈరోజు రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి చూసి మరి బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట అనే వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నది. ఎందుకంటే రాష్ట్రం లోపల మరి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం లోపల ఎక్కడ కూడా ఏ హాస్టల్లో కూడా ఏ గురుకుల పాఠశాలలో కూడా మృత్యువాతకు పిల్లలు ఎవరు వాళ్ళలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయి ఉంటాయి తప్ప ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఈ 9 నెలల కాంగ్రెస్ పాలన లోపల మరి ఎక్కడ చూసినా రాష్ట్రం లోపల గురుకులాలన్నీ ఇప్పుడు విధ్వంస పరిస్థితిలో ఉన్నాయి. దౌర్జన్యంగా విద్యార్థులు చనిపోయినా మరి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. నిన్నగాక మొన్న ఆసిఫాబాద్ లోపల వాంకిడి గిరిజన బాలికల పాఠశాలల చౌదరి శైలజ అనే అమ్మాయి మృతి చెందింది. 22 రోజులు మృత్యుతో పోరాడు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో. అప్పుడు కూడా మేము హైదరాబాద్ వెళ్ళి కూడా మెరుగైన వైద్యం అందించాలని కోరినా కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇదే విధంగా మరి ఈ 9 నెలల సుమారు 50 మంది విద్యార్థులు చనిపోతే కూడా ప్రభుత్వం నిమ్మకున్నది. ఎటువంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదు. వాళ్ళకు సరైన తిండి లేదు, వాళ్ళకు సరైన నీటి సౌకర్యం లేదు, వాళ్ళు బెడ్స్ సరిగా లేవు, బెడ్స్ మీద కంబలు లేవు, చెద్దరు లేవు. ఇంత చలికాలమని ఇప్పుడు కంబలు లేవు. అదేవిధంగా ఫ్యాన్స్ లేవు. పిల్లలు దోమలతో కుట్టి మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలు వచ్చి కూడా వారు చనిపోయినా పట్టించుకోవట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గురుకులాలను సర్దిద్దనే ఉద్దేశంతో మరి గురుకులాల్లో ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయి దానికి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్బంధించడం చాలా అప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం. ఏ రాష్ట్రం లోపల కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈరోజు మేము మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మరి గురుకులాల బాట కార్యక్రమం భాగంగా ఇన్ఛార్జీలు నియమించి మా ఇన్ఛార్జి ముస్తఫా గారితో పాటు మేము బీఆర్ఎస్ నాయకులం, సిర్పూర్ తాలూకా నాయకులం, నాతో పాటు మోయిన్ గారు, నక్క మనోహర్ గారు, అదే నరేందర్ గారు, మరి మండల అధ్యక్షులు అస్లం గారు, మహిళా అధ్యక్షురాలు లలిత గారు, టౌన్ అధ్యక్షులు కాండ్రా వరలక్ష్మి గారు, ఇతర నాయకులందరం విద్యార్థి నాయకులు అందరం ఈరోజు మరి ఈ సిర్పూర్ గురుకుల పాఠశాలకు వచ్చినాం, జూనియర్ బాయ్స్ కాలేజీకి. మరి ఇక్కడ చూసినట్టయితే లోపల చాలా పరిస్థితులు బాగలేవని మాకు తెలిసింది. అందుకొరకే ప్రిన్సిపాల్ ఒక గంట సేపు మేము వెయిట్ చేసినా కనీసం 4గురికి అవకాశం ఇవ్వండి, మేము పరిస్థితులు చూస్తాం, రాసుకొని పోతాం, పిల్లలకు మంచి జరుగుతుంది. ఈ విధంగా మా రిపోర్ట్తోనైనా మరి ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి ఏవైతే మౌలిక వసతులు అవసరం ఉన్నాయో, వాళ్ళకి మంచి తిండి, బట్ట, మంచి నీరు అవసరం ఉన్నాయో కల్పిస్తే పుణ్యముటని చెప్పేసి కూడా మరి ప్రిన్సిపాల్ ముందుకేసి కనీసం గేటు వద్ద కూడా రాలేదు. మాతో మాట్లాడడానికి కూడా మరి విముఖత ప్రదర్శిస్తాను. దీని కొరకు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఏదైతే గురుకులాల పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలల ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులు, మంచి తిండి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఇదే విధంగా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ ఉద్యమ కార్యాచరణ చేసినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులం అందరం కూడా ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మేము విద్యార్థుల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన పోరాడతామని తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశాలు